నీ కుటుంబానికి నీవే యోసేపు, నీవే ఎస్తరు అని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్నాను గట్టిగా వారిసి అని చెప్పండి. ఈరోజు పౌరుషం వాక్ గురించి, డైలీ ప్రాసెస్ గురించి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ అడిగినప్పుడు పరిశుద్ధం సెలవిచ్చే మాట ఏంటంటే, ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో, యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుతున్నారో వారితో సెలవిచ్చే మాట ఏంటంటే, నీ కుటుంబానికి, నీ బంధువుల మధ్యలో నీవే యోసేపు గాను, నిన్నే ఎస్తేర్ రాణిగాను నిలబెడతానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్నాను గట్టిగా అరిసి అని చెప్పండి. నీ ఇంట్లో, నీ బంధువుల మధ్యలో ఎలాంటి సిచ్యువేషన్, ఎలాంటి సంఘటనలు ఉన్నా కానీ దేవుడు నీ విషయంలో కార్యం చేయబోతున్నాడు. రాబోయే రోజుల్లో నీ కుటుంబానికి, నీ బంధువులకు, నీ సమాజానికి నిన్నే ఎస్తేర్ గాను, నిన్నే యోసేపు గాడు చేయబోతాను సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. నేను ప్రార్థన చేశానండి. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క డైలీ ప్రాసెస్ని ఈ యొక్క 1 కొరింథీ 1:27 నుంచి ఇచ్చారండి. ఏ శరీయు దేవుని ఎదుట అతిశయించకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెరి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచమైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. వాక్యం తెలియచేసి దేవుడు బలవంతులు సిగ్గుపరచడం కోసం బలహీనలను, జ్ఞానులు సిగ్గుపరచడం కోసం మూర్ఖులను, అలాగే గొప్పవాడిని సిగ్గుపరచడం కోసం ఏమి లేని వారిని, ధనవంతులు సిగ్గుపరచడం కోసం బీదవాడిని దేవుడు ఏర్పరచుకుంటాడు. నువ్వు ఈ కోవకు సంబంధించిన వాడివే కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ప్రస్తుతం నీకేం లేకపోవచ్చు, ప్రస్తుతం నువ్వు ఎన్నిక లేని వానికి ఉండొచ్చు, ప్రస్తుతం నువ్వు బలహీనంగా ఉండొచ్చు, ప్రస్తుతం నువ్వు బీదవానిగా ఉండొచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, ప్రస్తుతం నువ్వు తిరగించబడ్డవానిగాను, ఎవరి చేత ఇష్టపడిన వాడిగాను, ఎవరి చేత ప్రేమ నోచుకునే వానిగా ఉండవచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నేను నిన్నే ఏర్పాటు చేసుకున్నాను. నువ్వు ఎన్నిక లేనివాడు కాబట్టి, నువ్వు త్రీకరించబడేవాడు కాబట్టి, నీకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు కాబట్టి, నువ్వు రిజెక్ట్ అయిన వాడివి కాబట్టి నేను ఏర్పాటు చేసుకున్నాను. ఇక ఆయన చక్రం చెప్పబోతున్నాడు. ఇక రాబోయే రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడు నీతో ప్రత్యేకంగా పనిచేయబోతున్నాడు. ఏ స్థాయిలంటే, ఏమి లేని నిన్ను అన్నీ ఉన్న వారితో ఢీకొనే విధంగాను, ఏ ఆస్తి లేని నిన్ను గొప్ప ఆస్తి పనులను కూడా ఢీకొనే విధంగాను దేవుడు చేయబోతున్నాడు. యోసేపును చూడండి. యోసేపు ఏమి లేనివాడు, బానిసగా అమ్మబడ్డాడు. కానీ దేవుడు యోసేపును ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా పాలించేటువంటి వ్యక్తిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సమయం వచ్చినప్పుడు దేవుడు చక్రం తిప్పాడు. ఒక్క రోజులోనే ఐగుప్తు దేశాన్ని పాలించే ప్రైమ్ మినిస్టర్గా యోసేపు ఏర్పాటు చేయబడ్డాడు, ఎన్నుకోబడ్డాడు. ఫరో కూడా నాకు యోసేపు కావాలని చెప్పాడు. ఎస్తేరును చూడండి. అనాథ అమ్మాయి, అమ్మ నాన్న లేరు, చనిపోయారు, కిడ్నాప్ చేయబడింది. కానీ దేవుడు ఏ స్థాయిలో చక్రం తిప్పాడంటే, పారసీక సామ్రాజ్యాన్ని పాలించేటువంటి రాణిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక వినండి, ఏమీ లేదని నువ్వు అనుకుంటున్నావు, నేనేం చేయలేను, నా వల్ల ఏమి కాదని నువ్వు అనుకుంటున్నావు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నీవే సరైన క్యాండిడేట్వి. యోసేపు వలె ఈ తరంలో, ఎస్తేరు వలె నీ కుటుంబంలో, నీ బంధువుల మధ్యలో, ఎక్కడైతే ఉద్యోగం చేసిన ఆ కంపెనీలో, వ్యాపారంలో, ఆ గ్రామంలో, మండలంలో, జిల్లాలో, రాష్ట్రాల్లో నేను యోసేపుని నేను లేపుతాను. ఎస్తేరు రాణి వల్ల నేను అభిషేకించి నిలబెడతానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. ఇది ఎలా సాధ్యమంటే, దేవుడు మట్టిని తీసుకొని, మట్టిని మనిషిగా చేసి జీవవాయువుని ఊది మనిషిని చేశారండి. మనమందరం మట్టి మనుషులమే. కానీ మట్టిని మహిమ కోసం ఏర్పాటు చేసుకో. అలాగే నిన్ను కూడా నీ బంధువుల మధ్యలో యోసేపు గాను, ఎస్తేరు గాను ఉండబోతున్నావు. ఏ స్థాయిలంటే, ఎవరైతే తృణీకరించారో వారికి వారే నిన్ను యాక్సెప్ట్ చేసే విధంగా, ఎవరైతే నువ్వు పనికి వాళ్ళని చెప్పాడో వాళ్ళే నువ్వు పనికొచ్చేవాడు అని చెప్పే విధంగా, నీ వద్ద ఏమీ లేదని చెప్పేసి ఎవరైతే అన్నారో వాళ్ళే నువ్వు ఎంతో ఆస్తిపరుడు అని చెప్పే విధంగా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. కారణం ఏంటంటే, దేవుడు నేను ఏర్పాటు చేసుకున్నాడు. నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఉండొచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో ఉండొచ్చు, వేరే దేశాల్లో ఉండొచ్చు, ఎక్కడున్నా కానీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, ఎంతకాలం అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యానికి లోబడుచు యథార్థంగా నిజాయితీగా జీవిస్తావో, ఇక పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక నీ బంధువుల మధ్యలో నువ్వే యోసేపు అని సెలవిస్తున్నాడు. వారిసివ్ అని చెప్పండి. నీ దేశానికి నువ్వే ఎస్తేరు అని సెలవిస్తున్నాడు. వారిసివ్ అని చెప్పండి. ఎక్కడైతే నువ్వు అణగారిపోయావో అక్కడే నువ్వు లేస్తావు. అక్కడ నువ్వు పాలించేవానిగాను, చక్రం తిప్పేవానిగాను, జనాలకు మార్గదర్శిగాను, వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేసేవానిగా నేను నిలబెడతానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసివ్ అని చెప్పండి. ఈ వీడియోను నీ యొక్క వాట్సాప్
వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్ గ్రూపుల్లో షేర్ చేయండి, లైక్ చేయండి, యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని వైరల్ చేయండి, మినిస్ట్రీని వైరల్ చేయండి. సికింద్రాబాద్ బేతల్ టవర్‌లో చర్చిలో ప్రతి ఆదివారం నాడు మొదటి ఆరాధన 9 గంటలకు, రెండవ ఆరాధన 5 గంటలకు ఉంటుందని. ఈ 2 ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తున్నాడు. స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు జరుగుతున్నాయి. రండి, కుటుంబాలకు వచ్చి పాల్గొనండి. అలాగే ప్రతి శనివారం నాడు కూడా లోతైన ప్రవచనం కోసం, విడుదల కోసం నేను పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తానండి. శుక్రవారం నాడు కూడా లోతైన ప్రవచనం డెలివరెన్స్ కోసం, స్వస్థ కోసం జూమ్ అపాయింట్మెంట్ లేక వాట్సాప్ వీడియో కాల్ అపాయింట్మెంట్ ఇస్తాను. సో ఈ అపాయింట్మెంట్స్ కోసం, అలాగే ఆదివారం మొదటి 2 ఆరాధనకు వివరాల కోసం కింద నా ఆఫీస్ నెంబర్ కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఈ ప్రవచనం మాకు ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు నీ కుటుంబాన్ని నేను ఎస్తేరుగా లేపబోతున్నాడు. నీ బంధువుల మధ్యలో నేను యోసేపుగా చేయబోతున్నాడు. ఇక నమ్ముచున్న వాళ్ళు గట్టిగా అరిసి అని చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.